రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గల్లీలో హోదాను మరిచి తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు అంటూ దుయ్యబట్టారు. కాలు గడప దాటదు కానీ ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు. నీళ్లు లేక పంటలు ఎండి పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావంటూ ఫైర్ అయ్యారు. 39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప ఢిల్లీ నుంచి సాధించిన పని తెచ్చిన రూపాయి లేదని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీతో రేవంత్ సంబంధాల గురించి తెలంగాణకు ఏమవసరమని కేటీఆర్ ప్రశ్నించారు. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి, ఊడితే మాకేంటి, తెలంగాణకు ఒరిగేదేంటని నిలదీశారు. గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో మీకు ఓటేసి మోసపోయామని జనం చివాట్లు పెడుతుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారన్నారు. మొహం బాగోలేక అద్దం పగిలినట్లు, ఆడలేక పాత గజ్జలు అన్నట్లు హామీల అమలు చేతగాక గాలి మాటలు గబ్బు కూతలని కేటీఆర్ విమర్శించారు.